జూరాల ప్రాజెక్టుకు వరద ప్రవాహం పెరిగింది. గత కొన్ని రోజులుగా వర్షాలు ఎక్కువగా లేకపోవడంతో వరద నామమాత్రంగానే ఉంది. కాగా ప్రస్తుత ఎగువ రాష్ట్రం మహారాష్ట్ర, కర్ణాటకలో భారీ వర్షాలు కురుస్తుండటంతో ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. వరద ప్రవాహం ప్రమాదకర స్థాయిలో ఉండటంతో అధికారులు వెంటనే అప్రమత్తమయ్యారు. గురువారం ప్రాజెక్టుకు 60,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా శుక్రవారం రాత్రి 7 గంటలకు 80,000 క్యూసెక్లకు పెరిగిందని బీజేపీ అధికారులు తెలిపారు. దీంతో ప్రాజెక్టు 12 క్రస్ట్ గేట్లను ఎత్తి 48,504 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే విద్యుత్ ఉత్పత్తి నిమిత్తం 34,227 క్యూసెక్కులు, కోయిల్సాగర్కు 315, నెట్టంపాడుకు 750, ఎడమ కాలువకు 820, కుడి కాలువకు 530, ఆర్డీఎస్ లింక్ కెనాల్కు 150, సమాంతర కాలువకు 200, భీమా లిఫ్ట్ 2కు 750 క్యూసెక్కులు వదలగా మరో 45 క్యూసెక్కులు ఆవిరయ్యింది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.415 టీఎంసీల నీరు నిల్వ ఉంది. దీంతో భారీగా వరద నీరు శ్రీశైలానికి పోటెత్తుతుంది. జూరాల ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 318.516 మీటర్లు. వర్షాల ప్రభావం ఎక్కువ అయితే వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో దిగువ గ్రామాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు. ఇదిలా ఉండగా ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపురం ప్రాజెక్టులకు ఇన్ఫ్లో తగ్గింది. ఆల్మట్టి ప్రాజెక్టుకు 32,932 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 42,500 క్యూసెక్కులు వదులుతున్నారు. దీంతో దిగువనున్న నారాయణపురం ప్రాజెక్టుకు 45,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉండగా దిగువకు 43,488 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సుంకేసుల ట్యాంకు శుక్రవారం ఎగువ నుంచి 37,000 క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తుంది. దీంతో 7 గేట్లను తెరిచి 34,488 క్యూసెక్కుల నీటిని దిగువకు, కేసీ కెనాల్ 1,847 క్యూసెక్కులను వదిలినట్లు జేఈ మహేంద్ర తెలిపారు. జూరాల ప్రాజెక్టుకు ఎగువ నుంచి భారీగా వరద నీరు వస్తుండటంతో ఎగువ జల విద్యుత్ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి వేగవంతంగా కొనసాగుతుంది. ఈ మేరకు శుక్రవారం 11 యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి చేపట్టినట్లు ఎస్సీ శ్రీధర్ తెలిపారు. ఎగువలో 5 యూనిట్ల ద్వారా 195 మెగావాట్లు, దిగువలో 6 యూనిట్ల ద్వారా 240 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి చేపడుతున్నారు. ఎగువ, దిగువ విద్యుత్ కేంద్రాల్లో ఇప్పటి వరకు 345.156 మిలియన్ యూనిట్లు సాధించారు.